రామాయణంలో ఆఖరి ఘట్టాన్ని చేరిపోయామమ్మా. రామాయణంలో ఆఖరి ఘట్టాన్ని చేరిపోయాం. ఈ రామాయణంలో ఈ యొక్క ఆఖరి ఘట్టం ఏంటంటే అమ్మా యుద్ధకాండ. సో లాస్ట్ అండ్ ఫైనల్ కాండ. సో ఈ యొక్క యుద్ధకాండలోని మనం బ్రీఫ్ గా చెప్పుకోవాలంటే అమ్మా, సుగ్రీవుని సైన్యం అంతా ఈ యొక్క లంకా నగరానికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జిని, సేతు బ్రిడ్జిని, రామసేతు బ్రిడ్జిని ఏర్పాటు అనేది చేస్తారు. సో సముద్రం దాటి లంకకి చేరుతుంది ఆ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. సో రాముడు రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా వానరులకి సహాయం చేయమని చెప్తారు. వెంటనే వానరులందరూ కూడా ఈ యొక్క రామసేతు బ్రిడ్జ్ కట్టడానికి సహాయం అనేది చేస్తారు. సో వెంటనే మొత్తానికి ఆ బ్రిడ్జ్ అంతా కడతారు. ఆ బ్రిడ్జికి సహాయం చేయడానికి ఎంతో మంది, ఎన్నో లక్షల కోట్ల మంది వానరులందరూ కలిసి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వానరులు లంకపై వెంటనే దాడి చేస్తారు. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టి ఆ బ్రిడ్జికి ఉడత కూడా సహాయం అనేది చేస్తుంది. వెంటనే ఆ ఉడతకి రాముడు తన 3 చేతులతో ఒక నామాన్ని రాస్తాడు. ఆ ఉడతకి ఆ నామం ఉంటే తెలుసా, 3 చేతులతో నామం. అది ఎవరు రాసిందో కాదు, సాక్షాత్తు శ్రీరాముడి చేతులతో రాసిన ఒక నామం. వానరు మొత్తానికి బ్రిడ్జ్ కట్టి లంకపై దాడి చేయడానికి వెళ్తారు. సో రావణుడు తన శక్తివంతమైన రాక్షస సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు. సో వెంటనే మీరు వానరులందరూ కలిసి వచ్చేస్తున్నారు. సీతాదేవిని తీసుకెళ్ళడానికి లంకకు చేరుకున్నాడు. వెంటనే రావణాసుడు ఊరుకుంటాడా? తన దగ్గర ఉన్న యుద్ధంలో తన దగ్గర ఉన్న సైన్యం అంతటిని పంపిస్తాడు. సో వెంటనే ఇంద్రజిత్ ఇక్కడ మోస్ట్ డేంజరస్ విల్ అనమాట. ఎవరు? రావణాసుడు కొడుకు. చాలా ఫ్లాష్ మ్యాన్ అంటారు తెలుసా మీరు, అంత ఫాస్ట్ గా ఫ్లాష్ మ్యాన్ కే పెద్ద ఫ్లాష్ మ్యాన్. ఓకేనమ్మా. ఇంద్రుడినే జయించిన వ్యక్తి, అందుకే ఇంద్రజిత్ అని పేరు వచ్చింది. ఓకేనమ్మా. మేఘనాథుడు అంటారు. మేఘం అంటే ఇంద్రుడు. ఓకేనమ్మా. డన్. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇతనే లక్ష్మణ్ణి నెక్స్ట్ వస్తుంది. ఓకేనమ్మా. ఇంద్రజిత్తు చాలా మాయగాడు. సో తన మాయలతో యుద్ధం చేస్తాడు. ఓకేనమ్మా. దాన్ని సార్కర్ అంటారు. ఈ యొక్క ఇంద్రుడు రాముడి తమ్ముడైన లక్ష్మణ్ణి తన ఒక మాయాశక్తితో మొత్తాన్ని గాయపరుస్తాడు ఇంద్రజిత్. వెంటనే లక్ష్మణుడు కుప్పకూలిపై పడిపోతాడు. వెంటనే రాముడు ఆ బాధతో ఎంత దుఃఖంతో ఏడవగానే పక్కనే హనుమంతుడు రాముడి కళ్ళల్లో నీళ్లు చూసి హనుమంతుడికి తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అంత భక్తి హనుమంతుడంటే, అసలు రాముడంటే హనుమంతుడికి. వెంటనే జాంబవంతుడు అంటాడు, హనుమా, లక్ష్మణుడు బతకాలంటే ఒకే ఒక మార్గం ఉంది, నువ్వు సంజీవ పర్వతం తేవాలి అని చెప్తాడు. సో ఒక ఔషధం ఉంటుంది అక్కడ అని తేవని చెప్తాడు. జాంబవంతుడు హనుమంతుడిని సంజీవాన్ని ఔషధాన్ని తీసుకురమ్మని పంపిస్తాడు. సో హనుమంతుడు మొత్తం అతనికి ఏ ఒక తేవాలో తెలియదు, సంజీవంలో మెడిసిన్ అంటే తెలీదు. మొత్తానికి ఎంటైర్ ద్రోణగిరి మొత్తం అంతా కూడా ఒక చేతి తీసుకొని హనుమంతుడు వచ్చడం అనేది జరుగుతుంది. సో అప్పుడు వెంటనే వచ్చిన తర్వాత అక్కడ ఔషధాన్ని తీసి లక్ష్మణుణ్ణి బతికిస్తారు. మళ్ళీ తిరిగి యుద్ధానికి వెళ్తారు. ఇక కుంభకర్ణుడు వస్తాడు. ఈ కుంభకర్ణుడు ఎవరో కాదమ్మా, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అంటారు కదా, అందులో హిరణ్యాక్షుడు. ఓకేనమ్మా. ఈ కుంభకర్ణుడు సో అలా పడుకొని తింటూనే ఉంటాడు అనమాట. ఒకేసారి నిద్ర లభిస్తాడు. యుద్ధానికి పంపిస్తాడు రావణాసుడు కుంభకర్ణుని. వెంటనే అతను మొత్తం వానర సైన్యాన్ని అంతటిని కుంభకర్ణుని నాశనం చేస్తాడు. అతను అంత హైట్ ఇలా చేతులతో ఇలా తోసేసి వానర సైన్యాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు. సో ఈ అతను వానర సైన్యం మొత్తం నాశనం చేసిన తర్వాత చివరి రాముడికి ఇదంతా చూసి వెంటనే తన ఒక రాముడి బాణం వేస్తే గురి తప్పుతుందా? తప్పదు. వెంటనే తన ఒక ధనుస్తో తన ఒక బాణంతో సో ఆ కుంభకర్ణుని సంహరించడం అనేది కర్ణుడు చనిపోతాడు. సో వెంటనే తర్వాత ఇంద్రజిత్తు మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ఇదంతా కూడా యుద్ధకాండలో పార్ట్స్ అమ్మా. సో లక్ష్మణుడు ఇంద్రజిత్ ఇద్దరు ఫైటింగ్ అనేది గొడవ అనేది చేసుకుంటారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా గట్టి పోటీ చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. సో లక్ష్మణుడు ఫైనల్ గా ఇంద్రజిత్ని చంపడం అనేది జరుగుతుంది. తర్వాత ఫైనల్ గా లక్ష్మణుడు ఇంద్రజిత్ని చంపుతాడు. రాముడు ఏమొచ్చి కుంభకర్ణుని చంపుతాడు. హనుమంతుడు ఎవరైతే అడ్డం వస్తారో రావణ సైన్యం అంతా ఒక పక్కన చంపేస్తాడు. ఇలా చంపుతూ ఉంటున్నప్పుడు ఒకేసారి ముఖాముఖి రాముడు రావణాసుడు ఇద్దరు
వస్తారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్, చివరి దశ. చివరకు రాముడు రావణుతో నేరుగా ఫేస్ టు ఫేస్ యుద్ధానికి వస్తాడు. రావణుడు బలమైన రాక్షసుడు. ఎంత బలమైన రాక్షసుడు అంటే యముడిని సైతం ఓడించే ఒక రాక్షసుడు. సో అంత వరాన్ని పొందుతాడు ఇలా బ్రహ్మదేవుడి దగ్గర. ఓకేనమ్మా, ఎలాంటి వరం పొందుతాడో మీ అందరికీ తెలిసిందే. చివరికి రాముడు ఒక బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణుణ్ణి సంహరిస్తాడు. సో ఫైనల్ గా రాముడు ఈ విధంగా చంపేసిన తర్వాత వెంటనే సీతమ్మ తల్లి అంటే సీతమ్మ రక్షించి రావణాసుడు సీతమ్మ తల్లిని విముక్తి చేస్తాడు. వెంటనే ఆమె ఒక సీతాదేవిని తిరిగి రావణాసుడి దగ్గర ఉన్న పుష్పక విమానం ఉంది కదా, ఆ పుష్పక విమానం రాముడి అన్నయ్య కుబేరుడిది. సో ఈ యొక్క కుబేరుడి దగ్గర రావణాసుడు ఆ పుష్పక విమానాన్ని తీసుకుంటాడు. కుబేరుడి దగ్గర ఉన్న ఆస్తంతా ప్రాపర్టీ అంటే రావణాసుడు తీసుకెళ్లిపోతాడు. అప్పుడు అదే పుష్పక విమానం మీద రావణాసుడిని రాముడు చంపిన తర్వాత అదే పుష్పక విమానం మీద ఈ రాముడు సీతాదేవి అందరూ తిరిగి అయోధ్యకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సీతాదేవి ఈ రోజులు రావణాసుడి దగ్గర ఉంది కదా, జరిగిందేమని చెప్పి ఆమె యొక్క పవిత్రత కోసం ప్రపంచానికి తెలియజేయడానికి సీతాదేవికి ఒక అగ్ని పరీక్ష అనేది జరుగుతుంది. అగ్నిదేవుడు సీతమ్మ పవిత్రమైనదని ప్రకటిస్తాడు. అగ్ని పరీక్షలో సీతాదేవిని పవిత్రమైనదని ప్రకటిస్తాడు. సో అయోధ్యకాండకి తిరిగి మళ్ళీ ప్రయాణిస్తారు రావణాసుడి దగ్గర ఉన్న ఒక పుష్పక విమానంతో. సో రావణుడు చనిపోవడంతో యుద్ధకాండమే ముగిసిపోద్ది. సో వెంటనే విభీషణ్ రాముడు తమ్ముడు విభీషణ్ చాలా మంచి వ్యక్తి. రావణాసుడి యొక్క సీక్రెట్స్ అన్ని కూడా విభీషణుడే రాముడికి తెలియజేస్తాడనమాట. సో రాముడు అందుకని ఏం చేస్తాడు, విభీషణుడికి లంకా రాజుగా ప్రకటిస్తాడు. సో చిరంజీవిగా ప్రకటిస్తాడు. సో రాముడు సీతమ్మ లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు పుష్పక విమానంలో తిరిగి అయోధ్యకి వెళ్తారు. సో రామ పట్టాభిషేకంతో ఈ యొక్క యుద్ధకాండం ముగిసిపోద్ది. సో యుద్ధకాండంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉన్నది అంటే అమ్మా, ధర్మం ఎప్పుడు కూడా అధర్మాన్ని జయిస్తుంది. ధర్మం ఎప్పుడు కూడా ఏం చేస్తుందమ్మా, అధర్మాన్ని జయిస్తుంది. భక్తి, ధైర్యం, నమ్మకం ఉంటే మనం ఏ శక్తినైనా మనం ఎదుర్కోవచ్చు. సో రావణాసుడు అధర్మంగా వెళ్ళాడు కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గర ఎన్ని వరాలు పొందినా ఎన్ని శక్తులు పొందినా ఏమీ చేయలేకపోయారు. సో అతన్ని యుద్ధంలో ఓడిపోయాడు. సో రాముడికి ఏ పవర్స్ లేవు కానీ యుద్ధాన్ని గెలుస్తాడు. సో నిజంగా బలమైన శక్తి ధర్మంతో పాటు ఉంటే యుద్ధంలో ఆ ధర్మమే గెలుస్తుంది. ఓకేనమ్మా. సో ఇలాంటివన్నీ కూడా మనం యుద్ధకాండంలో తెలుసుకోవచ్చు. సో ఇవమ్మ రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. సో అమ్మా డన్. సో మొత్తానికి మనం సంపూర్ణ రామాయణం మనం మొత్తానికి తెలుసుకున్నాం. ఇదమ్మా రామాయణం. సో థ్యాంక్ యూ. ఓకే, గట్టి కొట్టండి. థ్యాంక్ యూ.